మహాప్రేమి కరుకరగల దేవా, ఆశ్చర్యకరుడా, మీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. మీ నామములో ఎంతో శక్తి ఉంది ప్రభువా. ఆ శక్తివంతమైన నామమును స్మరించడానికి నీ వద్దకు వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ దర్శించి మీ ఆత్మచర్య మా మీద క్రియ జరిగించండి. మా ఆత్మీయ జీవితానికి మీ జీవపు మాటలు మా హృదయములో భద్రపరచుకోవడానికి మీ వాక్యమును వినగల ఆత్మను, గ్రహించగల హృదయమును మాకు అనుగ్రహించండి. మీ సంకల్పము చూసే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మీ మాటలు జీవపు ఓటలు అన్నావు. ఆ ఓటలు ఎప్పుడు మా హృదయంలో ఊరేడు ఓటగా సిద్ధపరచుకోవడానికి వినగల ఆత్మ మా మీద క్రియ జరిగించే దేవుడు మా మధ్య ఉన్నావని రుజువు చేయండి. ప్రతి వెదరాడు శక్తులను యేసు నామములో బంధించండి. మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మీ జీవాహారాన్ని మాకు అనుగ్రహించి మాతో మాట్లాడే దేవుడు మా మధ్య ఉన్నావని రుజువు చేస్తూ ప్రతి వెదరాడు శక్తులను యేసు క్రీస్తు నామములో బంధించి మీ శక్తివంతమైన కృపను మాకు తోడుగా నుంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచి వర్తమానం విన్నారు, చాలా సంతోషం. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ మీ మీద క్రియ జరుగులాగన మీరు ప్రార్థనాపూర్వకంగా ఉంటే వాక్యం వినగలరు. మనము దేవుని యొక్క శక్తిని చూడాలి కనుక వాక్యం వినడానికి ఆశ కలిగి ఉంటేనే వాక్యం మన హృదయంలో క్రియ జరుగుతుంది. కనుక వాక్యం వినే ముందు మీ ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకోవాలని ఎప్పుడు చెబుతూనే ఉంటాం. కనుక మీరు శ్రద్ధగా వాక్యం వినాలని ఆశపడుతున్నాను. వాక్యం చెబుతుంటే లేచి వెళ్ళిపోతున్నారు. మన సహవాసం యొక్క క్రమము అది కాదు. జాగ్రత్తగా వినాలి. వాక్యం చెబుతుండగా బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి రాకూడదు. కనుక క్రమాన్ని పాటించాలని మీకు తెలియచేస్తున్నాను. మంచి వర్తమానం చెప్పాడు సోదరుడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును అని చెప్పాడు. గమనిస్తున్నారా? ఎంతమంది విన్నారు? మారు మనసు పొందాను నేను అని అతిశయిస్తున్నారేమో నాకు తెలియదు. మారు మనసు పొందటం చాలా సులభమే. దాన్ని పాటించటం చాలా కష్టం. అందుకే చాలామంది మీలో మారు మనసు పొందిన వారే ఇక్కడ ఉన్నారు. చాలామంది చేతుల పైకెత్త, నేను మారు మనసు పొందాను, అయినా మరలా నేను ఇక్కడ కూర్చున్నాను, ప్రార్థనలో ఉన్నాను అన్నవాళ్ళు. గమనించండి, ఒక పునాది మీద మీరు ఉన్నారు. ఒక శ్రేష్టమైన పునాది మీద మీ కట్టడం కట్టుకొనడానికి చాలా మెలకు ఉండాలి. మెలకు లేకపోతే జారిపోతాం. ఒక సోదరి ఉదయకాలని ఫోన్ చేసింది నాకు. ఆమె చెప్తుంది, అమ్మ నేను మారు మనసు పొందాను, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుని చనిపోయినట్టు కల వచ్చింది. అయితే మా కుటుంబంలో అందరం బాగానే ఉన్నాం, నేను బాగా నీరసంగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది నా కలను బట్టి అంది. మారు మనసు పొందారా అన్న. పొందామండి అంది.
భయం ఎందుకు? జారిపోయారా అన్నా. అవునండి, జారిపోయాను, అందుకే భయం వేస్తుంది నాకు. నేను పరలోకం చేరలేనేమోనని భయం వేస్తుంది నాకు అని చెప్పింది. లేరా రాకడ దినాలు గనుక ప్రతి విశ్వాసి మాటిమాటికి హృదయాన్ని పరీక్ష చేసుకోకుండా, హృదయాన్ని పరిశోధించుకోకుండా, హృదయాన్ని పరిశీలన చేసుకోకుండా మీరు భక్తి చేస్తున్నారేమో నాకు తెలియదు. మారు మనసు లేని వారి ఆశతో స్థానానికి వచ్చారు. నేను మారు మనసు పొందాలి, నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, నా జీవితాన్ని కడుక్కోవాలని ఆశతో వచ్చినటువంటి మీ ఆత్మీయ జీవితానికి దేవుని సువార్త వెత్తబడుతుంది. అయితే మీరు ఎలాంటి దుఃఖం కలిగి ఉన్నవారుగా ఉన్నారు, ఎలా కన్నీరు కార్చేవారిగా ఉన్నారు, దేనికోసం కన్నీరు కారుస్తున్నారు? ఇక్కడ వాక్యం చూస్తే ఏం చెప్పబడింది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగి చేయను. క్లియరా? ఏం కలిగి వేసిదట? రక్షణార్థమైన మారు మనసుని కావాలి. మారు మనసు పొందానండి అనేవారు చాలామంది ఉన్నారు. ఎలా పొందారు? నీళ్ళ ముంచారండి, పేరు మార్చారండి, ఫలానా పేరండి నాది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. పేరు మార్చుకునడం వల్ల పరలోకం చేరలేము. పేరు మార్చుకుంటే నీవు దేవుని రాజ్యం ప్రవేశించలేవు. నీలో ఉన్న స్వభావం మారాలి. మనలో ఉన్న స్వభావం మారకుండా నీవు పరిశుద్ధత కలిగి జీవించలేవు. కనుక నీలో ఉన్న మార్చుకోవాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు మనం వచ్చాం కనుక దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ఏమి చెప్పాడో తెలుసా? చూసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం నుంచి చూసుకుందాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద మనుషుడును ఎన్నడూ కూర్చుండలేడు. దాన్ని విప్పి తోలుకొని రండి. చూసారా? యేసుక్రీస్తు ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి తిరుగుచున్నటువంటి సందర్భంలో తన శిష్యులైన వారితో చెప్పాడు. ఏమని చెప్పాడంట? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఏముంది? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఎవరన్నా గాడిదని కట్టేస్తారా? ప్లేరా? గాడిదని కడతారా? ఎవరన్నా పని చేయించుకుని వదిలేస్తారు. అది మేసి మేసి మళ్ళీ యజమాని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఏ గాడిదంట? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. తన శిష్యులైన వారితో చెప్పాడు ఆయన. ఎవరో గాడిద తోలుకొస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ప్లేరా? ఊరుకోరు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? దాన్ని విప్పి తోలుకొని రండి. ప్లేరా? ఆయన మాట విన్నారు. ఎవరు? ఆయన శిష్యులైన వారు. ప్లేరా? గమనించండి, ఈనాటి దినాలలో అనేక మంది కట్టబడుతున్నారు. దేనికి? సోదరుడు చెప్పాడు. దేనికి కట్టబడ్డాడు? ఒక సినిమా 10 సార్లు చూశాడట. దేనికి కట్టబడ్డాడు? సినిమాకి కట్టబడ్డాడు. తనకి కంటికి కనపడిచిన ద్రవ్యాన్ని బట్టి తన ఆలోచనలు, తన మాటలు, తన క్రియలన్నీ ఎటు పోవిని అంటే
లోక సంబంధమైన వాటికి పోయినాయి. తన జీవితంలో భక్తి చేశాడు, కానీ ఆ భక్తిలో శ్రేష్టమైన సంపాదించుకోలేకపోయాడు. పైగా దేని కట్టబడ్డాడు? లోక సంబంధమైన వాటికి కట్టబడి తిరిగి వచ్చినటువంటి ఆ గాడిదను దేవుని సన్నిధికి నడిపించాడు. తన జీవితంలో పాపము నుండి విడిపించడానికి ఒక మంచి స్వార్థికుని పంపించాడు. పిల్లరా చూడండి, ఆయన ఎవరు పంపించాడంట? తన శిష్యులైన వారిని పంపించాడు. నిజమే, ఈనాటి క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే సత్యాన్ని బోధించలేని క్రైస్తవ్యం, నీతిని ప్రకటించలేనటువంటి సేవకులైన వారు లోకంలో ఎంతో మంది కనబడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? కట్టబడి ఉన్నారు. ఆ కట్లు విప్పండని శిష్యులైన వారు, దేవుని యొక్క సేవకులైన వారిని లోకంలో ఆయన సిద్ధపరిస్తే, సేవకుడు ఏం చేస్తున్నాడంటే దేనికోసం ఆశపడుతున్నాడంటే తినడం కోసం, త్రాగడం కోసం, కావలసినటువంటి సదుపాయాల కోసమే ఆశపడుతున్నాడు. కానీ శ్రేష్టమైనటువంటి మార్గమును చూపించలేని గురుడి సేవకులు ఎంతో మంది లోకంలో ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా చూసారా ఏం చేస్తున్నారు? ఎంతోమంది గుడ్డి సేవకులు కనబడుతూ ఉన్నారు. చూస్తున్న విశ్వాసమైన నీవు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో గ్రహించాలి. నీకు బోధిస్తున్న సేవకుడు ఎలాంటి వ్యక్తిని నీవు గ్రహిస్తే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తిగా ఉంటావు, దైవ చిత్తానుసారంగా భక్తి చేసే వ్యక్తిగా ఉంటావు, రక్షణ కావాలని ఆశపడతావు, ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలను చూడడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉంటావు. కనుక వాక్యముతో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యముతో నీ హృదయంలో ఉన్న దాన్ని పరిశీలన చేసుకొనడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు అవసరం. ఆ దుఃఖము లేకపోతే నీ కట్లు విప్పుకోలేవు, నీ జీవితాన్ని సరిచేసుకోలేవు, నీ బ్రతుకును దిద్దుకోలేవు. కనుక ఇక్కడ దేవుని యొక్క శిష్యులైన వారితో ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ప్లేరా ఏం చెప్తున్నాడు? ఆయనే చెప్పేస్తున్నాడు ముందు. ఆ గాడిదని విప్పుతున్నావేంటి? ఆ గాడిదని ఎందుకు విప్పుతున్నావు? నేను కట్టుకున్నాను ఆ గాడిదని అంటే ఏం చెప్పమన్నాడు ఆయన? ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే ఏం చెప్పమన్నాడు? ఇది ప్రభునకు కావాలి. లేరా ఇది ప్రభునకు కావాలని చెప్పమంటున్నాడు. ప్రియ సోదరి సోదరారా, ఈ స్థలంలో నువ్వు ప్రవేశించావంటే దేవుని చిత్తములు ఎక్కడికి రాలేదు. దావీదు దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, నా చిత్తములు ఎక్కడ ఎవరి స్థలంలో ప్రవేశించలేరు అని చెప్పాడు. ప్రభు చెప్పిన మాట బట్టి నువ్వు ఈ స్థలంలో ఉన్నామని, నీ జీవితంలో ఆ కట్టబడిన స్థితి నుండి విడుదల పొందాలని, దైవ శక్తి చేత నింపబడి నీ జీవితాన్ని కడుక్కోవాలని, నీ బ్రతుకులో నెమ్మది, సమాధానము, సంతోషము కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? ఎంతమంది కట్లు విప్పుకోవడానికి ఆశపడుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యమును గ్రహిస్తున్నారో నాకు తెలియదు. నీవు ప్రభునకు కావాలంట. అప్పగించుకునే అనుభవం ఉందా? నేను దేవునికి అప్పగించుకుంటాను, నేను దేవునికి అప్పగించుకుంటానని ఆశ ఉందా? ప్లరా ఎలాంటి ఆశ ఉండాలి? ఆశ ఉండాలి. చాలు, నా బ్రతుకు దినములో లోకములో
అనేక వ్యసనములకు నేను కట్టబడ్డాను, అనేక అలవాట్లకు నేను కట్టబడ్డాను. ఇకనైనాను నా శాశ్వత జీవితము దేవుని కొరికే అర్పితముగా అర్పించుకుని దేవుని యొక్క వాక్యముతో నా హృదయాన్ని దిద్దుకుని నా కట్లను విప్పివేసుకుంటానని ఎవరైతే ఆశ కలిగిన వ్యక్తిగా ఉంటారో ఆ ఆశ గల వ్యక్తిని ఆయన ఎన్నుకుంటాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులరా, దేవుని సందుకు వచ్చావు. దేవుని యొక్క మాటలు అవి ఎంతో బలము కలవి. నీ ఆత్మీయ జీవితానికి ఎంతో శక్తినిస్తున్నాయి కనుక ఆ శక్తివంతమైన మాటలు నీ హృదయంలో క్రియ జరగాలి. నీ హృదయంలో వాటికి స్థలం ఉంటే నీ ఆత్మీయ జీవితానికి ఎంతో బలము. అనుకోవచ్చు, నేను చాలా బలహీనంగా ఉన్నాను అనేవారుగా ఉన్నారేమో నాకు తెలియదు. నీవు బలహీనముగా ఉన్నావేమో శారీరకంగా. నువ్వు ఆత్మీయ బలాన్ని సంపాదించుకోవాలి. ఏ బలం? ఏ బలం కావాలి? శరీర బలం ఉంటే నీకేం కనబడుతుంది? లోకం కనబడుతుంది. లోకం కనబడేసరికి దానికి కట్టబడిపోతున్నావు, లోకం వైపు చూస్తున్నావు. లోకం నేను పిలుస్తుంది కనుక లోక ఆశల్లోనే కట్టబడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కానీ నీవు దేవునికి నీవు అప్పగించుకునే వ్యక్తిగా ఉంటే నీ బ్రతుకులో ఉన్నవన్నీ కట్లను విప్పుకోవాలని ఆశనట్లయితే దైవ శక్తి నీలో ప్రవేశించినప్పుడు ఈ శరీరం బలహీనమవుతుంది. ఎందుకని మరి వీళ్ళు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు, కానీ బలహీనమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే బలవంతుడైన దేవుడు నీలోకి వస్తాడు. భయపడక్కర్లా, భయపడక్కర్లా. దేవుని మాట బలము కలది. అందుకని ఇదంటాడు, యెహోవా నా బలమా. ఏంటంట ఆయన ఎలాంటి దేవుడు? బలము గల దేవుడు నీలో ప్రవేశిస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎంతో శక్తినిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కట్ల నుండి విడిపిస్తాడు, ఆ కట్ల నుండి నిన్ను రక్షిస్తాడు, ఆ కట్ల నుండి నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన నిన్ను పిలిచాడు. కనుక ఈ వాక్యములో సత్యాన్ని నేను గ్రహించాలి. ప్లరా ఎవరు కావాలంట? కట్టబడిన వ్యక్తి కావాలి. ఆయనకి ఏం చెప్తున్నాడు? ఇది ప్రభునకు కావలసినదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్ల విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభునకు కావలసినదని. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. ప్లరా ఏం చేశారంట? ఆ గాడిద మీద ఎవరెక్కారు? ఎవరెక్కారండి? చూడండి, అక్కడ ఎట్లా ఉంది? కట్టబడి ఉంది. ఆ కట్లు విప్పుకుంటే ఎవరెక్కారంట? ఎవరెక్కారు? యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కారంట. భావం ఏంటి? గాడిద ఎవరు? ఎవరు ఆ గాడిద? నీవు నేనే. ఎవరు? గాడిద స్వభావం లాంటి మనలను ఆయన కోరుకున్నాడు. లోకానికి, పాపానికి, ఆశలకు, కోరికలకు కట్టబడిన నిన్ను ఆయన దర్శించడానికి దేవుని సన్నిధికి పిలిచాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చావు. నీలో ఉన్న కట్టబడిన జీవితాన్ని నుండి నిన్ను రక్షించాలని, ఆ కట్ల నుండి నిన్ను విప్పాలని, దైవశక్తి చేత నింపబడాలని ఆశపడ్డాడు ఆయన. అందుకే నేను దేవుని సన్నిధికి పిలిచాడు. ప్లరా ఆ కట్లు విప్పుకోవాలి. చూసారా? ఎవరు విప్పుకోవాల్సింది? దేవుని సంధికి పిలిచిన మనలను దేవుడు కట్లు విప్పమన్నాడు. విప్పి తోలుకు రండి అన్నాడు. ఎవరికి అప్పగించాడు? ఆయన శిష్యులైన వారికి ఆ కట్లు విప్పండి అన్నాడు. అలాగే మరొక వ్యక్తి గురించి కూడా చెప్పాడు.
యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి లాజరు దగ్గరికి వెళ్ళడానికి తన శిష్యులతో చెప్తున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడయ్యా, వెళ్దాం రండి అని తీసుకొచ్చాడు. లాజరు ఎక్కడున్నాడు? సమాధి చేయబడ్డాడు, సమాధిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సమాధిలో ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, చుట్టబడిన వాడై పాతి పెట్టబడ్డాడు. సమాధి దగ్గరికి వచ్చి ఆయన నిలుచుండి ఈ రాయిను ఏమన్నాడు? తొలగించమన్నాడు. లాజరు అని పిలవగానే సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడంట? ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వస్తే ఆయన ఒక మాట చెప్పాడు తన శిష్యులతో, ఈ కట్లని విప్పండి. ఏం చెప్పాడు? ఈ కట్లను విప్పండి. పిల్లరా, చనిపోయినటువంటి వ్యక్తిని లాజరు బయటికి రమ్మంటే వచ్చినటువంటి లాజరు కట్లు విప్పిపోవాలి అంటే విప్పిపోతాయి, విడిసిపోతాయి, కానీ అనలేదు. కొంత బాధ్యత నీ విషయమై కొంత బాధ్యత ఎవరికి పెట్టాడు అంటే దేవుని సేవకునికి పెట్టాడు. నువ్వు ఎలా కట్లు విప్పుకోవాలో, నీ జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో, ఎలా వాటిని విడిచిపెట్టాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా దేవుని వెంబడించాలో, ఎలా దేవుని యొక్క శక్తిని చూడాలో అది నేర్పడానికి దేవుని యొక్క సేవకులను తన శిష్యులను సిద్ధపరిచాడు. ప్లరా గమనించారా? ఎంతమందికి ఆశ ఉంది, నా కట్లు విప్పుకుంటాను, నేను ఎలా ఉన్నానో నా సేవకులతో నేను మాట్లాడతాను, నా జీవితాన్ని దిద్దుకుంటాను, నా కట్లు విప్పి వేసుకుంటాను. అయ్యో ఇప్పటి వరకు ఈ బంధకాలతో ఈ కట్లతో నేను బంధించబడ్డాను. గ్రహిస్తున్నారా? నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉంటే నువ్వు ఎలాంటి విషయంలో నీవు దిద్దుకోలేని వ్యక్తిగా ఉన్నావో ఆ దిద్దుబాటు సరి చేసుకోవడానికి తగిన సేవకుడైన వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు. నీ కొరకు కన్నీరు కార్చడానికి, నీ కొరకు ప్రలాపించడానికి, నీ కొరకు మొరపెట్టడానికి, నీ జీవితంలో ఉన్న అపజయమును విజయమును సంపాదించడానికి మొరపెట్టే ఒక వ్యక్తి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభు. తన శిష్యులతో చెప్తున్నాడు, ఈ కట్లని విప్పండి. ఇప్పుకోవాలని ఆశ ఉంటే నువ్వు మొరపెట్టు. విప్పుకోవాలని ఆశ నీలో ఉంటే కన్నీరు ఖర్చే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితాన్ని కట్టుకోవాలంటే, నీ బ్రతుకుని దిద్దుకోవాలని ఆశ ఉంటే, నీలో వాటము నుండి విజయాన్ని సంపాదించాలని ఆశ ఉంటే ఇప్పుడైనా సరే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఒప్పుకోలేరు, చాలామంది ఒప్పుకోలేరు తప్పని. ప్లేరా, ఒక సోదరి నెలపైనే ఉంది, మారు మనసు కూర్చుని నీలో తప్పుంది ఒప్పుకోమంటే ఒప్పుకోటలా. పాపాన్ని విడిచిపెడితే నీకు మేలు, పాపాన్ని కప్పుకుంటే అదే దుష్టుడు మరలా నీ మీద దాడి చేస్తాడు. లోకం నాకు చాలు అనుకున్న ప్రతి వ్యక్తి కూడా దాని నుండి విడుదల పొందాలి. ఆ నీచమైన జీవితం నాకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఆశపడితే దేవుని యొక్క శక్తి నీ మీద క్రియ జరిగింది. ఆ సోదరి నెల పైనే ఉంది, తన జీవితాన్ని ఒప్పుకోవట్లేదు, సరి చేసుకోవట్లేదు. ఉదయకాల సమయమందు సూర్యోదయం వస్తుంది. ఆ సూర్యోదయానికి చక్కగా ఆ ఎర్రటి మబ్బులాగా ఉంది, చాలా కాంతివంతంగా ఉంది. ఆ కాంతికి టర్కీ కోడి పుంజ ఏం చేస్తుందంటే నాట్యమాడుతూ ఉంది. ఆ ఎలుతురికి అది నాట్యమాడుతూ అది ఆడుకుంటూ 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 ప్రార్థన చేసుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి టప 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 కొట్టేసింది, మొత్తం గీసు పని. అప్పుడు చెప్తుంది, అయ్యో ఈ రకమైన పాపము నాలో ఉంది, ఒప్పుకుంటే ఈమె ఇలాంటి పని చేసిందా అనుకుంటారేమో నన్ను దాచుకున్నాను. ఈ కోడికి లోకి అయిపోయా నేను. ఈ కోడికి, ఈ టర్కీ కోడికి లోకి అయిపోయి
ఆ కోడి వచ్చి నన్ను కొట్టితే కానీ నాకు బుద్ధి రాలేదు అంది. చూసారా, ఎవరొచ్చి కొడితే బుద్ధి వచ్చిందంట? చూడండి, చాలామందికి బుద్ధి కలగదు. భక్తి గల వారిగా ఉంటారు, మన మనసు పొందామంటారు, మంచి భక్తి చేస్తున్నామంటారు, కానీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేరు, అబద్ధాల్ని మానలేరు, మోసకరమైన జీవితానికి స్వస్తి చెప్పలేరు. ఏదో భక్తి చేస్తున్నాను మారు మనసు పొందాను అనేవారు చాలామంది కనబడతారు. ప్లేరా అలాంటి వ్యక్తిగా ఉన్నదేమో. చూడండి, బిలాంకి ఎవరికి బుద్ధి చెప్పారు? ఎవరు? నోరలేని గాడిద బుద్ధి చెప్పిందంట. మారు మనసు పొందుతున్నటువంటి ఈ వ్యక్తికి ఎవరు బుద్ధి చెప్పారు? కోడి బుద్ధి చెప్పింది. చూసారా ప్రియమేంటి వాళ్ళరా, నీవు దేవునికి అప్పగించుకుంటే, దేవుని యొక్క శక్తి నీలోకి వస్తే నీకు క్షేమం. నీవు ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరచుకుంటావు. అయితే నువ్వు ఏమి సిద్ధపరచుకుంటున్నావు? వేటిని సమకూర్చుకుంటున్నావు? వేటి కొరకు ఆశపడుతున్నావు? ప్రార్థన చేస్తున్నావు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నన్ను దీవించయ్యా, నాకు కావాల్సిన సమకూర్చయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేయాలి? నేను పాపిని అని కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటే నీ హృదయములో ఉన్నది దేవుడు తీసేస్తాడు. నేను చాలా భక్తి చేస్తున్నానండి, మంచి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూసుకుందాం, 45వ వచనం కూడా చూసుకుందాం. ఆ గాడిద మీదట ఆయన దేవాలయంలో ప్రవేశించాడంట. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ప్లేరా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాక్యం యొక్క భావం మీరు గ్రహించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా పరిశుద్ధుడు కలిగి ఉండాలని చెప్పాడు. అయితే పరిశుద్ధత మనలో ఉందా అని పరిశీలన చేసుకుంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా కనబడుతున్నాడు, చెప్పుకుంటున్నాం. మనల్ని కూడా అలా ఉండమన్నాడు. కానీ మనలో పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూనే, దేవుని యొక్క మాటలు వింటూనే, దేవుని సన్నిధిని స్తుతిస్తూనే, ప్రార్థన చేస్తూనే కనబడుతున్నాం. కానీ బాహ్యమైనటువంటి భక్తి కనబడుతుంది, కానీ అంతరంగములు ఏముందంట? ఆ దేవాలయములు ఏమున్నాయి? క్రయ విక్రయములు. పైకి భక్తి గల దేవాలయముగా కనబడుతున్నావు ఏమో, నాకు తెలీదు. అయితే నీ అంతరంగంలో ఏముంది అంటే క్రయ విక్రయములు కలిగి వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క సువార్త మనకు తెలియజేస్తుంది. గమనించండి ఏం చెప్తుంది. ఆయన ఏమంటున్నాడు? నా మందిరము. ఎవరు నువ్వెవరు అంట? ఆయన మందిరం అంట. ఎందుకు మాట మాట్లాడాడు? పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వారేండుగా ఆయన మన కొరకు వచ్చి తన రక్తాన్ని కార్చి ఆయనతో కూడా బ్రతికించడానికి వచ్చినటువంటి మనలను ఆయన పవిత్రులుగా చేయాలని ఆశపడి ఒక శ్రేష్టమైన కృపనివ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు? మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎవరంట? విలువైన రక్తముతో ఆయన మనల్ని కొన్నాడట. మన కొరకు మన దోష శిక్షను ఆయన భరించి మన పాపము నిమిత్తమై ఆ కల్వరి శిలువలో ఆయన కార్చిన ఆ రక్తముతో మనల్ని కొన్నాడట. పాపిగాను ఆశలతో, కోరికలతో, అవిధేయతతో కూడినటువంటి మనలను ఆయన రక్తమిచ్చి కొన్నాడు కనుక ఆయన చెప్తున్నాడు ఏమని? నీవు నా సొత్తు. ఎవరంట?
మరి ఏమనుకుంటాం? ఇది నా దేహం, నేను అనే అతిశయమే మనలో ఉంది. కానీ ఆయన ఏర్పాటు గొప్పది. ఆయన యొక్క మాట ఎంతో శక్తి కలది. ఏం చెప్తున్నాడు? నీవు నా సొత్తయ్యా, కనుక మరి నీవు ఎలా ఉండాలి? ఒక మందిరముగా ఉండాలి. ఆయన నివసింపదగిన మందిరముగా నీ హృదయం ఉండాలి. ఉన్నాడా? నీ హృదయంలో ఆయన ప్రవేశించాడా? నీ హృదయంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. ఇవి నీ జీవితంలో ప్రవేశించి లోకానికి, పాపానికి, ఆశలకు, కోరికలకు కట్టబడిన నిన్ను కట్లు విప్పడానికి దేవుని యొక్క కృప నీ ఎద్దుకు వచ్చింది కనుక ఆ కృప చేత నీ కట్లు విడిపించుకోవాలని ఆశ ఉంటే మొదట ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ హృదయంలో ఆ వెలుగు ప్రవేశిస్తే నీలో ఉన్నట్టు చీకటి పోతుంది. ప్లరా, నీలో ఉన్న చీకటి పోతే ఆయన నీలో ప్రవేశించినప్పుడు నీ హృదయమే ఆయనకి దేవాలయం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను. నీవే ఒక ప్రార్థనా మందిరముగా ఉండాలి. అన్నారా? నీ హృదయము ఆయన నివసింపదగినటువంటి మందిరముగా ఉందా? మాటలు మాటలే, పనులు పనులే, కార్యాలు కార్యాలే, పద్ధతులన్నీ వేరు. దేవుని సంధికి వచ్చేసరికి ఎలా కనబడతాం? భక్తి గల వ్యక్తిగా కనబడుతున్నాం. మనుషులకు కనబడచ్చట, దేవునికి కనబడలేవు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన కనబడలేవు. నీ ఆత్మీయ స్థితిని ఎరిగిన దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మానవుడు పైవేషాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని పరీక్ష చేస్తాడు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి దేవుని ఆలయముగా నీ హృదయం మారాలంటే నీ కట్లు విప్పుకోవాలి. నీ బంధకములు దేవుని సందులో విడుదల పొందాలి. ఆ బంధకముల నుండి నీవు రక్షించబడాలి. దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం నీ ఎద్దకు వస్తుంది. ఆ వాక్యం యొక్క శక్తి నీవులో క్రియ జరగాలని ఆశ ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు ఎంతో బలము కలవి. అయితే నీ హృదయం అనే దేవాలయం ఎలాంటిది? ఎవరు నివసిస్తున్నారు? ఎవరు నీలో నివసిస్తున్నారు? ఎవరున్నారు? ఎవరికి ఆహ్వానం? లోకానికా? దేవుని యొక్క శక్తిగా? దేని చేత కట్టబడ్డావు? దేని చేత నడిపించబడుతున్నావు? దేన్ని నీ జీవితంలో భద్రపరుచుకున్నావు? వేటిని అలంకరించుకుంటున్నావు? ఏమి సమకూర్చుకుంటున్నావో నేను ఎరగను. కానీ వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? మీరు దానిని దొంగల గుహగా చేసిద్రని చెప్పినాడు. ప్లరా, ఈ దేవాలయంలో ఏమున్నాయి? క్రయ విక్రయములు, పాపము, లోకము, ఆశలు, కోరికలు ఎన్నో నిండి ఉన్నటువంటి నీ హృదయం అనే దేవాలయములో అవన్నీ ఇమిడ్చుకుపోయినాయి కనుక సత్య సువార్తని ఎద్దకు వస్తుంది. దేవాలయముగా నిన్ను మార్చాలని, వాటి నుండి విడుదల పొందాలని, దైవ శక్తి చేత నింపబడాలని, దేవుని యొక్క మార్గమును ఎరిగి నడుచుకోవాలని, దేవుని యొక్క శక్తిని చూస్తే నీకు నెమ్మది ఉన్నదని దేవుని సువార్తని ఎద్దకు వస్తుంది కనుక నీ కట్లు విప్పుకోవాలని ఆశ ఉంటే, నీ హృదయం దేవునికి ఇస్తే నీలో ఉన్నటువంటి క్రయ విక్రయములను నుండి ఆయన నిన్ను రక్షిస్తాడంట. పిల్లరా, రక్షించబడాలని ఆశ ఉందా? మంచి రక్షణ నేను సిద్ధపరచుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉంటే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.